హలో మిత్రులారా, ఈరోజు మా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలోని హార్వెస్ట్ ఫెస్ట్ అంటే కృతజ్ఞతార్పణల పండుగ అనేది మేము జరుపుకుంటాం. అది ఎలా జరుపుకుంటామంటే చర్చిలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్టాల్ అనేది ఏర్పాటు చేయబడ్డాయి. ఆ స్టాల్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అనేవి అమ్ముతారు. అక్కడ మనం మనీ ఇచ్చి టోకెన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. జున్ను, అవిసె గింజల లడ్డు, అలాగే బ్రౌనీ విత్ ట్రిపుల్ చాక్లెట్ లేయర్, అలాగే సున్నుండలు, రవ్వుండలు, బూరెలు, అలాగే గారెలు, ఇక్కడ చూస్తే పేస్టీ, అలాగే ఆంటీ పుల్కాలు సేల్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం స్పెషల్గా 2 గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఒకటి చేప ఏదో పట్టేలాగా ఆ గాజు వెళ్ళి గాజు సీసాలో పడాలి. అదంతా మనకి ఎందుకండి. మనమైతే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పిల్లలందరూ కలిసి మ్యాంగోని కట్ చేసి మ్యాంగో ముక్కలు అమ్ముతున్నారు. ఇక్కడ ఈ ఆంటీ అయితే కూరగాయలు, తీగలు, బూరెలు, అరిసెలు, బెల్లంతో చేసిన గారెలు ఇవి ఆంటీ స్టాల్స్లో పెట్టేశారు. ఇంకొంచెం ముందు స్టాల్కి వెళ్తే కేరళ స్పెషల్ ఇడియప్పం, పాకుండలు, జంతికలు, అలాగే రవ్వుండలు, జాంకాయలు, అలాగే పప్పు చెక్కీలు, పాకుండలు, అరిసెలు, కజ్జికాయలు, అలాగే పువ్వులు. ఇంకొంచెం స్టాల్ ముందుకే డ్రింక్స్, మొజెటోస్, లస్సీ, చికెన్ పకోడీ, చికెన్ ఎగ్ రోల్ ఈ స్టాల్స్లో అయితే ఏర్పాటు చేయబడ్డాయి. నేనైతే మనీ ఇచ్చి 200 బిర్యానీ టోకెన్స్, అలాగే 300 స్నాక్స్ టోకెన్స్ అనేవి తీసుకున్నాను. మా అమ్మాయి అయితే 50 రూపీస్ తీసుకొని బ్రౌనీ తినడానికి వెళ్ళింది. అబ్బా సూపర్ ఉంది మమ్మీ అన్నది. మా హస్బెండ్ అయితే జున్ను కోసం పరిగెట్టారు. జున్ను సూపర్ ఉందండి. నేనైతే టోకెన్స్ ఇచ్చి నా బిర్యానీ బాక్సెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. మా అమ్మాయి వద్దన్నా సరే నెత్తి మీద పట్టుకొని మరీ పోతుంది. వద్దన్నా సరే రే ఒక బాక్స్ ఇవ్వని చెప్పి చూడండి పట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తుంది. నేనైతే ఇంటికి వెళ్ళి మరీ బ్రౌనీని ఇష్టంగా టేస్ట్ చేశాను. మీకు ఈ విడిచినట్టయితే సబ్స్క్రైబ్